జక్కన్న చెక్కిన దృశ్య కావ్యానికి సంబంధించిన ఆడియో రిలీజ్కు రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. చాలామంది ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆల్మోస్ట్ చెప్పాలంటే దేశమంతా కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా, తెలుగు సినిమా ఖ్యాతిని పెంచినటువంటి బాహుబలి ది కన్క్లూషన్ ఆడియో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈరోజు మనం రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోతోంది. మరి కాసేపట్లో ఇక్కడికి దాదాపు వేల సంఖ్యలో అభిమానులు అలాగే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులు, సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ ఆడియో ఫంక్షన్కు హాజరు కాబోతున్నారు. ఇక్కడ ఈ ఆడియో ఫంక్షన్లో చూసినట్టయితే ప్రతిదీ కూడా చాలా ప్రత్యేకంగా, ఎప్పటికీ గుర్తుండిపోయేలా, ఒక రికార్డు క్రియేట్ చేసేలా అంతా కూడా తీర్చిదిద్దారని చెప్పొచ్చు. బాహుబలి బిగినింగ్ నుంచి బాహుబలి ది కన్క్లూషన్ వరకు కూడాను బాహుబలి 1 సాధించినటువంటి రికార్డులను బాహుబలి 2 తిరగరాస్తోంది. అంతే తప్ప మధ్యలో ఇంకా ఎక్కడా ఏ సినిమాకు కూడా ఆ రికార్డులన్నీ తిరగరాసేటువంటి అవకాశాన్ని ఇవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు జక్కన్న. మరి కాసేపట్లో రామోజీ ఫిల్మ్ సిటీ ప్రాంగణం మొత్తం అంతా కూడాను మొత్తం బాహుబలి ది కన్క్లూషన్ ఆడియో వేడుకకు అందరూ కూడా తరలి రాబోతున్నారు. దాదాపుగా 10,000 వరకు కూడా ఇక్కడికి అభిమానులు అలాగే సెలబ్రిటీస్ అందరూ రాబోతున్నారు. 7,000 వరకు అభిమానులు, మిగతా 3,000 అందరూ కూడా సెలబ్రిటీలు అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులు రాబోతున్నారు. మనం చూస్తున్నాము రెడ్ కార్పెట్. ఇక్కడ నుంచే సెలబ్రిటీస్ అంతా కూడాను ఆడియో వేదికకు వెళ్ళేటువంటి ప్లేస్ను మనం చూస్తున్నాము. చాలా సెక్యూరిటీ, చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా అన్నీ కూడా దగ్గరుండి రామోజీ ఫిల్మ్ సిటీలో జక్కన్న అలాగే జక్కన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ అనుక్షణం ప్రతిదీ పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడాను మనము టెలికాస్ట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం స్పెషాలిటీస్ ఏంటి, అదేవిధంగా ఎవరెవరు రాబోతున్నారు సెలబ్రిటీస్, ఏ రకంగా ఆడియో ఫంక్షన్ని వీళ్ళు ఆర్గనైజ్ చేయబోతున్నారు అనేటువంటివి ఇప్పటికే కొన్ని విషయాలు మనము ఎన్టీవీ ద్వారా టెలికాస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు లోపలంతా కూడా రిహార్సల్స్ జరుగుతున్నాయి. రిహార్సల్స్లో ఈరోజు పర్ఫామ్ చేయబోయేటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా రిహార్సల్స్లో చాలా బిజీగా ఉన్నారు. మనం చూస్తున్నాము ఇక్కడ నుంచి. ఈరోజు స్పెషాలిటీ ముఖ్యంగా చెప్పాల్సింది అని అంటే లైవ్ స్ట్రీమ్ ద్వారా ఒక రికార్డ్ క్రియేట్ చేయబోతున్నారు. అది కూడా 360 డిగ్రీస్లో కెమెరా, మనము ఇంట్లో ఉండి కూడా ఎక్కడ ఉన్నా కూడా విఆర్ అనేటువంటి ఒక సిస్టమ్ ద్వారా మనము ఖచ్చితంగా ఎక్కడైతే ఫంక్షన్ జరుగుతుందో అక్కడే ఉండి మనమే చూస్తున్నట్టుగా, మన మధ్యలోనే ఈ ఫంక్షన్ జరుగుతోందా అనేటువంటి అనుభూతి కలిగేలా ఈ 360 డిగ్రీస్ 4K రెజల్యూషన్తో ఒక గొప్ప రికార్డు క్రియేట్ చేయబోతోంది బాహుబలి ఆడియో ఫంక్షన్. ఇక ఇంకొక స్పెషాలిటీ ప్రతిదీ కూడా ఇక్కడ ఒక స్పెషాలిటీగా చెప్పాలి. బాహుబలి ప్రభాస్ ఎంట్రన్స్ కావచ్చు, అలాగే వాళ్ళు వేసుకునేటువంటి దుస్తులు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. మరి కాసేపట్లోనే ఆ సర్ప్రైజెస్ ఏంటి అనేది రివీల్ కాబోతోంది. ఎవరు ఏ రకంగా మనకి ఇక్కడ ఎంట్రీ ఇస్తారు, ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ మరి కాసేపట్లో తెరబడబోతోంది. అందరూ కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో అభిమానులు కూడా తరలి వస్తున్నారు. ఇది రామోజీ ఫిల్మ్ సిటీ బాహుబలి ది కన్క్లూషన్ ఆడియో ప్రాంగణం నుంచి ప్రజెంట్ సిచ్యువేషన్.